శ్రీకాకుళం జిల్లా హిరమండలం అవలింగి గ్రామంలో వెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ సన్నిధానములో పాలకొండ గురుస్వాములు శ్రీ జడ్డు జగ్గారావు గురుస్వామిచే మాలాధరణ గత 22 సంవత్సరముల నుండి వేయడం జరుగుతుంది. వారు 40 సంవత్సరముల నుండి ఆధ్యాత్మిక మార్గములో ఉంటూ దేశము ధర్మము అంటూ భగవద్గీత ప్రచారం చేస్తూ ఉంటారు. అనేక సభల్లో ఆయన చేసిన కృషికి భగవద్భక్తికి మెచ్చి సన్మానాలు పొందారు. భగవద్గీత ప్రచారమే కాకుండా భజన పాటలు నేర్పుతూ భజన బృందాలను కూడా తయారు చేస్తూ గ్రామ గ్రామాన భజనలు చేస్తూ భగవంతుని నామస్మరణ గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు. అంతేకాకుండా మన దేశంలో మన ధర్మానికి విఘాతము కలిగినప్పుడు అనేకమైన ధర్నాలు శాంతియుతంగా చేసి ప్రజలను హిందూ బంధువులను చైతన్యము చేస్తూ సమాజంలో ఉన్న హిందువులను మేల్కొల్పుతున్నారు. బంగ్లాదేశంలో హిందువులపై దాడి జరిగినప్పుడు ఆయన శాంతియుతంగా ఓ హిందువా మేలుకో అని ప్రజలను చైతన్యము చేస్తూ పాలకొండ పట్టణంలో ధర్నా చేపట్టారు. దేవాలయాల్లో హిందూ బంధువులను కూర్చోబెట్టి దేశంలో జరుగుతున్న పరిస్థితులను తెలియజేశారు. దేవాలయాల మీద దాడులు, మన విగ్రహాలు కూల్చివేత, రథాలు తగలబడిపోవడం, మన ఆరాధ్య దైవమైన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదము కల్తీ, ఇవన్నీ చూస్తే ఏవో శక్తులు మన మీద దాడి చేస్తున్నాయని హిందూ ప్రజలను చైతన్యం చేశారు. విజయవాడలో జరిగిన హైందవ శంఖారామంలో పాల్గొని మన్యం జిల్లాలో ఉన్న హిందూ బంధువులను అక్కడికి తీసుకుని వెళ్ళి ముఖ్య భూమికను ఆయన పోషించారు. ఇవన్నీ ఒకెత్తైతే ఆయన ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సభ్యులు. 1975 ఎమర్జెన్సీ టైంలో పొద్దుటూరులో కొంతకాలం అజ్ఞాతవాసము కూడా చేశారు. 1972లో జయాంధ్ర ఉద్యమంలో తాను విద్యార్థి దశలోనే దేశభక్తిని పుణికిపుచ్చుకున్నారు. 1971లో ఉపరాష్ట్రపతిగా పనిచేసినటువంటి వెంకయ్య నాయుడు గారు వీరు కలిసి జనసంఘ పార్టీ తరపున నెల్లూరులో పనిచేశారు. ఈ విధంగా తన జీవితాన్ని దేశం కోసం ధర్మం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. ఈయనే గురుస్వామి శ్రీ జడ్డు జగ్గారావు గారు. నేడు వారి శిక్షణతో గురుస్వాములుగా మారి 22 సంవత్సరముల నుండి శివమాలాధరణ వేసుకుంటూ ఉన్న శివస్వాములు శ్రీ గురుస్వాములు బోను వెంకటరమణ స్వామి గారు, శ్రీ గురుస్వామి సాలివండ పెంటయ్య స్వామి గారు. ఇక్కడ ప్రతి సంవత్సరం కనీసం 40 నుండి 50 మంది వరకు చుట్టుపక్కల గ్రామాల వారు శివదీక్ష తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మాలధారణ ప్రత్యక్షంగా చూద్దాం. విహరించరా
సద్బుద్ధి వెలిగించరా మాలో మాంబాహి విశ్వేశ్వర గౌరీశ్వర మగల పుల్లో నలుగంత తొలగించరా పైకన్నుగా నడిపించరా కనుకన్నుగా నడిపించరా శివప్రధాన మనస్సు మామేకమయ్యేరా శివమాలాధారణ అనంతరం స్వాములు తమ తమ అనుభవాలను తెలియజేశారు. వ్యక్తి నిర్మాణం, కుటుంబ నిర్మాణం, సమాజ నిర్మాణం జరగాలని, మనది సనాతన ధర్మమని, రాబోయే తరాల వాళ్ళకి మన ధర్మం, మన సంస్కృతి అందించడం మన బాధ్యతని పేర్కొన్నారు గురుస్వామి బోను వెంకటరమణ స్వామి. మాలాధారణ వేయడం వలన మాలో అనేకమైన మార్పులు వచ్చాయని, మాలాధారణ వల్ల మా ఆరోగ్యాలు మెరుగుపడ్డాయని,
మా వ్యవసాయాలు బాగున్నాయని, మా కుటుంబం మంచి ఎదుగుదల వచ్చిందని, మా పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని గురుస్వాములు పెంటయ్య స్వామి చెప్పారు. అలాగే కొంతమంది స్వాములు వారి వారి అనుభూతిని కూడా చెప్పడం జరిగింది. బొంగు కొండయ్య స్వామి, జగదీశ్వర స్వామి, భాస్కర స్వామి వారి వారి అనుభవాలు వారి మాటల్లో విందాం. నాకు కూడా నిరుడు ఆటంకం జరిగినా సరే నాకు ఆ రామలింగేశ్వర స్వామి నాకు అభివృద్ధి ఎంత పూజా విధానికి నాకు జరిగింది అనమాట. ఆటంకం లేకుండా జరిగింది. జిల్లా కిరమండలం మండలం ఎం అవలంగి. మేము 2003 నుండి ఈ దీక్ష పొందుతున్నాము. మాకు ఈ రోజుకి ఇబ్బందులు లేవు, ఇరకావులు లేవు. మేము అభివృద్ధి చేసి మేము శుభ్రంగా కాలు చేతులు మాకు ఆరోగ్యంతో ఉన్నాము. కుటుంబాలు బాగున్నాయి. మేము ఈ రోజుకి ఇబ్బందులు ఇరకాలు లేవు. ఆస్తులు పోస్తులు గడించుకున్నాం. ఈ దీక్ష వల్ల మాకు ఇబ్బందులు లేవు. ఇదే 23 సంవత్సరాలు 22-23కి వచ్చింది. ఈ వేళకి ఒక్క రోజైనా మాకు ఇబ్బందులు లేవు. మా ఒంట్లో ఆరోగ్యం ఉంది. ఈ సంవత్సరం ఇయ్యమనుకున్నా సరే నా ఒంట్లో ఆరోగ్యం లేదన్నా సరే నాకు భగవంతుడు రామలింగేశ్వర స్వామి నిర్మించాడు. ఇంకోటి ఓం నమ శివాయ. శ్రీ రామలింగేశ్వర స్వామి సన్నిధానంలో గత 22 సంవత్సరాల నుండి నిరాటంకంగా ఇక్కడ దీక్షలు కొనసాగుతున్నాయి. ఇక్కడ వేసిన ప్రతి ఒక్క స్వామి మంచి అనుభూతితో ఎప్పుడు నెక్స్ట్ ఇయర్ వస్తుంది మళ్ళీ మాలాధారణ చేస్తాం అని ఆలోచనతో ప్రతి సంవత్సరం కూడా నిరాటంకంగా ఇక్కడ మాలాధారణ కార్యక్రమం. ఇక్కడ స్థానిక గురుస్వామి బోలు వెంకటరమణ స్వామి, మా పెద్ద గురుస్వామి జగ్గారావు స్వామి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ దీక్ష కొనసాగుతూ ఉంది. నా పేరు జగదీశ్వరరావు. నేను గత 10 సంవత్సరాల నుండి దీక్ష కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాను. దీక్ష విరమణ అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు దీక్ష ప్రారంభమవుతుంది అనే ఆసక్తితోనే అంటే దేవుడు అటువంటి మంచి శుభాలన్నీ కలగజేస్తూ ఉన్నారు. ఈరోజు స్థానిక పరిస్థితులు ఈ చుట్టుపక్కల గ్రామాలు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ దీక్షలు వేయడానికి మరి ముందుకు వస్తున్నారు. నా వ్యక్తిగతంగా నాకు కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం నా కూతురు డాక్టర్ సీట్లో సంపాదించింది. అలాగే నా కుటుంబం కూడా అన్నీ పెద్దగా ఆస్తుపాస్తులు లేకపోయినా అన్నీ సవ్యంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతున్నాయి. ఓం నమ శివాయ. నా పేరు కొండయ్య. మాసింగి సన్నిధానము, మా శ్రీకాకుళం జిల్లా సారావకోట మండలం మాసింగి సన్నిధానం. నేను గత 8 సంవత్సరాలుగా శివమాల వేస్తున్నాను. నాకు పుట్టుకతోనే శివుడంటే నాకు చాలా ఇష్టం. కానీ శివమాల ఎక్కడ వేయాలా ఏం చేయాలని నాకు పూర్తిగా తెలియదు. అలాంటప్పుడు ఒక గురుస్వామి గారు వచ్చి మాలలో వేస్తున్నప్పుడు స్వామి నేను వేయాలనుకుంటానంటే నెక్స్ట్ ఇయర్ వేద్దాం అనుకుని చెప్పారు. దాని తర్వాత అతను వచ్చాక నేను మా భాస్కర స్వామి ఇద్దరము మాకు అక్కడి నుంచి 10 కిలోమీటర్లు సుమారు అవిలింగ్ అంటే మాకు బొంతుకి 10 కిలోమీటర్ల దూరంలో మేము ఒక 41 రోజు మేము మాలాధారణ చేసాము. ఆ అనుభూతితో మళ్ళీ మేము కొత్తగా మాకు తెలియకపోయినా సరే మాసింగ్ సన్నిధానంలో మాకు ఎక్కడి నుంచి 10 కిలోమీటర్లు కొత్తగా సన్నిధానం ఏర్పాటు చేసి సుమారు 40 మంది సంవత్సరానికి ఒక దీక్షలో 40 మంది తక్కువ లేకుండా మేము వచ్చి మాలాధారణ చేస్తాము. ఆ మాలాధారణలో నాకు ముఖ్యంగా జరిగిన సన్నివేశం ఏంటంటే ఫస్ట్ సంవత్సరంలో విపరీతమైన వర్షం పడుతుంది. మాలాధారణ అయిన తర్వాత 10 రోజులు 15 రోజుల తర్వాత వర్షం పడుతుండగా ఏకోజామున 3 గంటలకు లేచి స్నానం చేసి వస్తుండగా నేను కరెంటు బల్బు అక్కడ ఉండేది. అది ఎందుకు ఆరింది అనుకో నేను పట్టిస్తాను. పట్టినంటే షాక్ కొట్టేసి నేను ఇంకా అలా ఉండిపోయాను. అలాంటిది కింద నీరు మీద నీరు. కానీ నాకు అసలు భగవంతుడు ఉన్న కారణంగా మహానుభావుడు ఉన్న వలన నాకు వచ్చి ఏమీ జరగలేదు. అది నాకు మెయిన్ ఉద్దేశం. నాకు అసలే
చాలా ఇది ఉండి ఎగ్జైట్ అయిపోయి అప్పటి నుంచి ఈ మహాదేవుడు అంటే నాకు చాలా ఇష్టము. అలాగే చాలామంది మాతో వేసిన స్వాములు కూడాను ఈ డ్రింకింగ్, కైనాలు, చుట్టలు చాలామంది మానేసి ఇప్పుడు వాళ్ళు అదే పిల్ల పాపలతో చాలా సంతోషంగా ఉన్నారు. మాలు ఎప్పుడు వస్తుందని వాళ్ళు చూస్తారు. అంత దీనిలో ఉన్న మహత్యం అది. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శరంతి భాస్కర్ శ్రీకాకుళం జిల్లా సారూకోట మండలం. మాది మహాసింగ్ సన్నిధానం. మొట్టమొదటి మాల ఇక్కడ అవిలింగ్లో వేసాము 7 సంవత్సరాల క్రితము. మాకు శివమాల గురించి ఎప్పటి నుంచో ఉన్నాం. అలాంటిది శివుడు అనుగ్రహంతో మన భువన వెంకటరామ స్వామి వల్ల, ఆ గురుస్వామి దయ వల్ల మాకు ఇక్కడ మాలాధారణ మొట్టమొదటి ప్రాప్తమైంది. ఇక్కడ నుంచి మహాసింగ్ సన్నిధానంలో నీలకంఠేశ్వరుడి సన్నిధానం వద్ద మేము ప్రారంభించాము. ప్రతి సంవత్సరం కూడాను మాకు ఆ నీలకంఠేశ్వరుడు అనుగ్రహం తప్పక లభిస్తుంది. అక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామాలు కూడాను మాకు కార్తీక మాసం వచ్చేటప్పుడు పండుగ వాతావరణమే మాకు తలపిస్తుంది. అక్కడ మాకు అనుభూతి ఏంటంటే, ఒక స్వామి నిత్యమును రాత్రి పగలు తాగుతూ, ఒక మంత్రి స్వామి అసలు పెళ్ళి కాదనుకున్నాడు, ఆరోగ్యం కూడా పూర్తిగా పోయింది, మరి దేనికి పనికిరాడు. అలాంటిది 2 రోజుల ముందు అనగానే వీళ్ళకి మాలాధార నువ్వు చేస్తాను అని అనేసరికి నేను చెయ్యను, నాకు తాగకపోతే ఉండలేను అని అన్నాడు. లేదు నువ్వు చేస్తాను, మేము బట్టలు ఇస్తాము అని నిన్ను అని అనడంతో ఆటోమేటిక్గా వచ్చాడు. 41 రోజు కఠినమైన దీక్ష చేసిన తర్వాత పిల్లకెవ్వరు అనే దర్శనకి ఒక డిగ్రీ చదువుకున్న పాప, నాకు నువ్వు ఇష్టము, నేను పెళ్లి చేసుకుంటానని వెంటనే సంబంధం అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. అంతకంట నిదర్శనం మన నీలకంఠేశ్వరుడి సన్నిధానంలో ఇంకా ఎలాంటి ఎన్నో అనుభూతులు చెప్పాలంటే చాలా టైం అవుతుంది. అలాంటిది ఈ నీలకంఠేశ్వరుడికి ధన్యవాదాలు. స్వాములు తమ తమ అనుభవాలను, అనుభూతులను తెలియజేశారు. మండల కాలం అనంతరం అనేక కాశీ మొదలగు శివాలయ పుణ్యక్షేత్రాలను దర్శించి శివమాలాధారను విరమిస్తారు. ఓం నమ శివాయ.